హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చిశనగ పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బీరకాయల్ని శుభ్రంగా తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కడుక్కొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, 2 తెల్లుల్లి రబ్బలు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని కాస్త ఉప్పు యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పును ఇందులో టమాటా ముక్కల్లో యాడ్ చేసుకొని కాస్త మగ్గాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకొని కాస్త వాటిని కూడా నీరింకేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కాసేపు అలా ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఈ ప్రాసెస్ అయితే అంతా కూడా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి బీరకాయ శనగపప్పు అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం. చిన్న లైక్ చేయండి.